సిద్దిపేట ఆటానమస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈరోజు మనం చర్చించేటువంటి అంశం భారత రాజ్యాంగంలోని షెడ్యూలు అదేవిధంగా భాగాల గురించి ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. దాదాపు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొత్తం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో దాదాపు 8 షెడ్యూళ్ళు, అదేవిధంగా 22 భాగాలు, 395 నిబంధనలు, ఆర్టికల్ కలవు. ప్రస్తుతం 2021 ప్రకారం 12 షెడ్యూళ్ళు, 26 భాగాలు, దాదాపు 448 నిబంధనలు, ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇలా ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి రాజ్యాంగం, సువిశాలమైనటువంటి భారతదేశంలో అనేక కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలను దాదాపు వాటన్నిటికీ రక్షణ కల్పించడం కోసం భారత రాజ్యాంగంలో ఈ నిబంధనలు, ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ అంశాలు దాదాపు మన భారత రాజ్యాంగంలో 12 మొదటిగా 1950 సంవత్సరంలో 8 షెడ్యూల్ ఉండే, ప్రస్తుతం 4 షెడ్యూళ్లను అమలు చేయడం జరిగింది. ఈ 4 షెడ్యూళ్లను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ షెడ్యూల్ విధి విధానాలు ఏంటో, ఎలా ఉన్నాయో ఇవి తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మనకున్నటువంటి ఈ 12 షెడ్యూల్లో మొదటి షెడ్యూల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క జాబితాల గురించి వివరించడం జరుగుతుంది. అది 1 నుంచి 4 నిబంధనల వరకు పొందుపరచడం జరిగింది. మనకున్నటువంటి భారతదేశంలో మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిధి ఎంత, విస్తీర్ణం ఎంత, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూభాగం, వాటి యొక్క పరిధి, విధి విధానాలు, అవి ఏ రాష్ట్రంలో ఏ పరిధి కిందికి రావడం జరుగుతుంది, ఆ రాష్ట్రాల యొక్క పేర్లు, నూతనమైన రాష్ట్రాల ఏర్పాట్లు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దుల మార్పు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివాదాల మార్పు, ఈ అన్నిటినీ దాదాపు కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు శాసనాలను రూపొందించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 4 నిబంధన వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క జాబితాలను, అధికారాలను దాదాపు మొదటి షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఇలా మన భారతదేశంలో దాదాపు ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అవి అన్నీ భారతదేశ పరిధిలో, భారతదేశకు లోబడి, భారతదేశకు అనుకూలంగా శాసనాలను రూపొందించి భారతదేశ అంతర్భాగంగా బాహ్య సార్వభౌమాధికారం ఉన్న, అంతర్గత సార్వభౌమాధికారం ఉన్న మొత్తం భారతదేశమే నిర్వహించడం జరుగుతుంది ఈ మొదటి షెడ్యూల్ ప్రకారం. కాబట్టి ఈ విధంగా దాదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి వైశాల్య రీత్యా 7వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం, జనాభా రీత్యా 2వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం. ఇలా ఈ భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ దేశం నుంచి స్వాతంత్రం సంపాదించింది. కాబట్టి మిగతా ఏ దేశాల ఆధీనంలోకి వెళ్లకుండా మనకు మనమే సర్వసత్తాక సామ్యవాదంగా రూపొందించుకొని పరిపాలన వ్యవస్థను నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మరొక దేశం యొక్క ప్రమేయం లేకుండా భారతదేశం యొక్క వైశాల్యాన్ని, పరిపాలన వ్యవస్థను మనమే రూపొందించుకోవడం కోసం మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క జాబితా, వాటి యొక్క అంశాలు, పరిధి, విస్తీర్ణం గురించి మనకు పొందుపరచడం జరిగింది 1 నుంచి 4 నిబంధనల వరకు. అదేవిధంగా మనకు 2వ షెడ్యూల్. ఈ 2వ షెడ్యూల్లో రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, కంప్యూటర్ ఆడిటర్ జనరల్, వీరి యొక్క జీతభత్యాల గురించి మనకు పొందుపరచడం జరిగింది. రాష్ట్రపతికి 59, 65, అదేవిధంగా గవర్నర్కు 75, తర్వాత ఉన్నటువంటి 97, మనకున్నటువంటి 129 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 76 కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ విధంగా మనకు 75, 76 ఇలా రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను నిర్ణయించడం అధికారం పార్లమెంట్కే ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ యొక్క వేతనాన్ని నిర్ణయించేటువంటి అధికారం కూడా మన యొక్క పార్లమెంట్గా ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, తర్వాత కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత అటార్నీ జనరల్, వీరికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ప్రధానాధికారి, ఇతర అధికారులు, అదేవిధంగా జాతీయ భాషా దినోత్సవ అధికారులు, ఎస్టీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్, వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను పార్లమెంటు రూపొందించడం జరుగుతుంది. పార్లమెంటు
పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల యొక్క ధరలకు అనుగుణంగా పార్లమెంటు ఆ యొక్క జీతభత్యాలను నిర్ణయించడం జరుగుతుంది. వాటికి అనుగుణంగానే కేంద్ర మన సంఘటిత నుంచి ఈ యొక్క అమౌంట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా రెండవ షెడ్యూల్లో రాష్ట్రపతి, గవర్నరు, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, వీరికి తర్వాత ఎలక్షన్ కమిషన్, ప్రధాన కార్యదర్శి, ఇతర కార్యదర్శులు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్, వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలు మొత్తం పార్లమెంటే నిర్ణయించడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఆ యొక్క జీతభత్యాలను ప్రతి వారు నిర్ణయించేటట్టు పార్లమెంటుకి విధానం ప్రకారం కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మూడవ షెడ్యూల్లో ఉన్నటువంటి వివిధ పదవుల యొక్క ప్రమాణ స్వీకారం. వివిధ పదవుల్లో ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి, మనకు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీరందరూ వివిధ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశాలు 75 ప్రకారం మనకు ఉన్నటువంటి రాష్ట్రపతి, తర్వాత 99 ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, ఇతర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి 164, 219 ఇతర రాష్ట్ర శాసనసభ్యులు, దాదాపు వీరందరూ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశాలను మనం గ్రహించడం జరుగుతుంది. ఇలా రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి మన యొక్క గవర్నర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. గవర్నర్ గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మన యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర మంత్రులు గవర్నర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, వీరందరూ రాష్ట్రపతి ఆధ్వర్యంలో వీరు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అత్యున్నతమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం, దాని యొక్క విధి విధానాలు మొత్తం 3వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఇలా తర్వాత ఉన్నటువంటి షెడ్యూల్ 4వ షెడ్యూల్, మన భారతదేశంలో ఉన్నటువంటి 4వ షెడ్యూల్ ప్రతి రాష్ట్రంలో రాజ్యసభ సీట్ల యొక్క కేటాయింపు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, దాదాపు ఆ 28 రాష్ట్రాల్లో రాజ్యసభకు జనాభా ప్రాతిపదికన ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగంలో 4వ నిబంధన, అదేవిధంగా 80వ నిబంధన ప్రకారం మనకు రాజ్యసభ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. రాజ్యసభ ఇది శాశ్వత సభ. ఈ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాధాన్యత వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యసభ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు ఏ విధంగా ఎలా కేటాయించాలనేటువంటి అంశాన్ని, అత్యధికంగా రాజ్యసభ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 30 సీట్లు ఉండడం జరుగుతుంది. తర్వాత తెలంగాణకు వచ్చేసి 7 రాజ్యసభ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా మనకు సిక్కిం, గోవా, మిజోరం, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలు ఒక్కొక్క సీట్లు మాత్రమే మన యొక్క రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఈ విధంగా జనాభా ప్రాతిపదికన ప్రతి రాష్ట్రాలకు ప్రాధాన్యత వహించడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా మనకు 80వ షెడ్యూల్లో 80వ నిబంధనలో దాదాపు 80 నిబంధనలో రాజ్యసభ యొక్క నిర్మాణము, దాని యొక్క అంశము రాజ్యసభ శాశ్వత సభగా ఏర్పడటం జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. లోక్సభ రద్దయినా రాజ్యసభ ఎప్పటికీ రద్దు కాదు, కాబట్టి దీన్ని శాశ్వత సభగా పేర్కోవడం జరుగుతుంది. ఈ విధంగా రాజ్యసభ ఎగువ సభగా, పెద్దల సభగా దాదాపు పేర్కొని భారతదేశంలో సమర్థవంతమైనటువంటి శాసనాలు రూపొందించుకోవడం కోసం దాదాపు రాజ్యసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 4వ షెడ్యూల్లో భారతదేశంలో రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు కేటాయింపు, దాని యొక్క విధి విధానాల గురించి మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి షెడ్యూల్ 5వ షెడ్యూలు. ఈ 5వ షెడ్యూలు దాదాపు షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజనుల పరిపాలన యొక్క నియంత్రణ గురించి 244(1) ఆర్టికల్ ప్రకారం పొందుపరచడం జరిగింది. మనకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మనకు షెడ్యూల్ వివిధ ప్రాంతాల్లో దాదాపు వెనకబడినటువంటి ప్రాంతాలు, కొన్ని గిరిజన ప్రాంతాలు, దాదాపు మిజోరం, నాగాల్యాండ్, అదేవిధంగా మనకున్నటువంటి డార్జిలింగ్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో అత్యధికంగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం మన భారతదేశం. కాబట్టి ఈ భారతదేశంలో కొన్ని గిరిజన ప్రాంతాలకు, కొన్ని గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి 244 అధికరణ ప్రకారం గిరిజనులు ఏ విధంగా గుర్తించాలి, వారి యొక్క పరిపాలన విధానం ఏంటి, ఏ విధంగా నియంత్రణ తీసుకురావాలి, ఏ విధంగా ఆ గిరిజన ప్రాంతాలను విభజన చేయాలి,
అనేటువంటి అంశాన్ని దాదాపు 5వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా 241(1) అధికరణం ప్రకారం ఆ యొక్క అంశాలను అధికారాలను మన యొక్క 4వ షెడ్యూల్లో మనకున్నటువంటి 5వ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలన వ్యవస్థ విధానము ఏ విధంగా నెలకొల్పాలి, ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా ముందుకు నడపాలనేటువంటి ఉద్దేశంతోనే 5వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి షెడ్యూల్ 6వ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలకు, అదేవిధంగా నాగాల్యాండ్ ఈ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలకు ఏ విధంగా వారి యొక్క పరిపాలన నిబంధనలు రూపొందించాలి అనేటువంటి అంశాన్ని 244(2) ఆర్టికల్, 275 ఆర్టికల్లో దాదాపు ఈ 6వ షెడ్యూల్లో మనకు అస్సాం, మేఘాలయ, త్రిపుర, అదేవిధంగా మిజోరం రాష్ట్రాలు దాదాపు వీటిని మనకు 7 సిస్టర్ 8 సిస్టర్ అని పేర్కొనడం జరుగుతుంది. అస్సాం, మిజోరం, మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ఈ రకమైనటువంటి అస్సాంలో మనకు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ గిరిజనులు దాదాపు 89% ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిపాలన వ్యవస్థ విధానం ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా అనుసరించాలి అనేటువంటి అంశాన్ని అక్కడ దాదాపు మనం భారత రాజ్యాంగంలో 244(2) అదేవిధంగా 275 నిబంధనల్లో వాటి యొక్క పరిపాలన, శాసన, ఆర్థిక, రాజకీయ సంబంధించినటువంటి అంశాలు, నిబంధనలు, విధి విధానాలను మన యొక్క 6వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో దాదాపు ఈ 6వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలన వ్యవస్థ విధానాన్ని, ఈశాన్య రాష్ట్రాల యొక్క పరిపాలన సంబంధించిన అంశాల గురించి మనం 6వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 7వ షెడ్యూల్ ఇలా ఉన్నటువంటి ఈ 7వ షెడ్యూల్లో మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల యొక్క పంపిణీ. మన భారతదేశంలో సమైక్యయుతమైనటువంటి అదేవిధంగా కొన్నిసార్లు ఏకీకృతమైనటువంటి భారతదేశంలో అనేక సార్లు దాదాపు భారతదేశాన్ని సమైక్యయుతమైనటువంటి భారతదేశంగా పేర్కొనడం జరుగుతుంది. ఇలా సమైక్య వ్యవస్థ ఉన్నటువంటి రాజ్యంలో సమైక్య రాజ్యం అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆంగ్లంలో ఫోడస్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఫోడస్ అనగా ఒప్పందం. ఈ ఒప్పందం అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఒప్పందం ఆధారంగా ఇక్కడ మనకు 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల యొక్క అధికారాల జాబితాను దాదాపు 3 రకమైనటువంటి జాబితాలుగా పొందుపరచడం జరిగింది. ఇలా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అదేవిధంగా మనకు అవశిష్ట అధికారాలు కూడా కొన్ని ఉంటాయి. అవి అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందడం జరుగుతుంది. ఇలా భారత రాజ్యాంగంలో అమలు వచ్చినప్పుడు ఉన్నటువంటి కేంద్ర జాబితాలో 97 అంశాలు, ప్రస్తుతం ఉన్నటువంటి 100 అంశాలు ఉన్నాయి కేంద్ర జాబితాకి. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో రాజ్యాంగం అమలు వచ్చినప్పుడు 66 అంశాలు, ప్రస్తుతం 61 అంశాలు రాష్ట్ర జాబితాలో. అదేవిధంగా మనకు ఉమ్మడి జాబితాలో అప్పుడు రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు 1950 సంవత్సరంలో ఉన్నటువంటి అంశాలు 47 అంశాలు, ఇప్పుడు 52 అంశాలు మనకు మన ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా కేంద్ర జాబితా అంశాలు మనం చూసుకుంటే కొన్ని ఆయుధాల తయారీ, అదేవిధంగా బ్యాంకింగ్ సర్వే విధానం, LIC, తర్వాత మనకు జాతీయ రహదారులు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలు, రైల్వే వ్యవస్థ, ఇలా ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ దాదాపు 100 రకమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈ కేంద్ర జాబితా అంశాలను పరిపాలన చేసేటువంటి శాసనాలు రూపొందించేటువంటి అధికారం మనకు భారతదేశంలో దాదాపు 246 అధికరణ ప్రకారం పార్లమెంటు రూపొందించడం జరుగుతుంది. పార్లమెంట్ అంటే మనకు ఉన్నటువంటి రాష్ట్రపతి, అదేవిధంగా రాజ్యసభ, లోక్సభ ఈ మూడింటిని పార్లమెంట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పార్లమెంటే భారతదేశానికి సంబంధించినటువంటి 121 కోట్ల మంది జనాభా, 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పరిపాలన వ్యవస్థ, విధి విధానాల గురించి మొత్తం మనము పార్లమెంటే రూపొందించడం జరుగుతుంది. ఈ పార్లమెంటే ఈ 100 జాబితా సంబంధించినటువంటి అంశాలు రూపొందించి భారతదేశంలో ఉభయ సభలు ఆమోదం పొందిన తర్వాత చివరిగా 111 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అది భారతదేశంలో జీవోగా, గవర్నమెంట్ ఆర్డర్గా అమల్లోకి వచ్చి దాదాపు అమలు చేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా మన కేంద్ర జాబితా సంబంధించినటువంటి అంశాలు రూపొందించి భారతదేశ ప్రజలను ఉన్నతమైనటువంటి లక్ష్యాలను, తమ యొక్క జీవన వ్యవస్థను మెరుగుపరచడం కోసం మన యొక్క పార్లమెంటు రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా రూపొందించినటువంటి అంశాలు అవి రాజ్యాంగ విరుద్ధంగా కాకుండా వాటిని సవరించేటువంటి అధికారం కూడా మనకు కేంద్ర జాబితాలో ఉన్నటువంటి పార్లమెంట్కే కలదు.
ఈ విధంగా మనకు ఉన్నటువంటి 100 అంశాలు పార్లమెంటు రూపొందించి భారతదేశంలో ఆ యొక్క శాసనాలను అమలు చేయడం జరుగుతుంది. తర్వాత ఉన్నటువంటి రాష్ట్ర జాబితా అంశాలు. ఈ రాష్ట్ర జాబితా అంశాలు వ్యవసాయ రంగానికి సంబంధించిన, పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు, దాదాపు నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవి రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాలు. రాజ్యాంగం అమలుకు వచ్చినప్పుడు 66 ఉండే, ప్రస్తుతం 61 అంశాలు. ఈ 61 జాబితా సంబంధించినటువంటి అంశాలను భారత రాజ్యాంగంలో దాదాపు మన రాష్ట్ర అసెంబ్లీని దాదాపు రూపొందించడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు గవర్నర్ పేరు మీదనే పరిపాలన వ్యవస్థను నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా గవర్నరు స్వయంగా కానీ ఇతరుల యొక్క మంత్రుల యొక్క సహాయంతో కానీ తీసుకొని పరిపాలన నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి 164 అధికారం ప్రకారం ముఖ్యమంత్రిని, అదేవిధంగా మంత్రిమండలిని నియమించడం జరుగుతుంది. వారి యొక్క సలహా సూచన ప్రకారమే రాష్ట్ర పరిపాలన వ్యవస్థను రూపొందించడం జరుగుతుంది. అది రాష్ట్రంలో ఉభయ సభలు ఉండొచ్చు, ఏకసభ ఉండొచ్చు. ఉభయ సభలు అంటే దాదాపు విధానసభ అండ్ విధాన పరిషత్తు ఎగువ సభ. ఇది 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. దాదాపు మనకు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు రాష్ట్రం ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో దాదాపు మనకు ఉభయ సభలు ఉన్నాయి. శాసనసభలు మిగిలినటువంటి 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి అండ్ ఢిల్లీలో, ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా శాసనసభలు ఉన్నాయి. ఈ విధంగా ఆ శాసనసభలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను రూపొందించి వాటికి అనుగుణంగా రాష్ట్రంలో జనాభాకు సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది ఆయా రాష్ట్రంలో. ఇలా మనకున్నటువంటి రాష్ట్ర జాబితాలు 61 ప్రస్తుతం. అదేవిధంగా ఉమ్మడి జాబితా అంశాలు. ఈ ఉమ్మడి జాబితా అంశాలు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉమ్మడి జాబితా అంశాలను రూపొందించవచ్చు. వివాహము, విడాకులు, అదేవిధంగా తూనికలు, కొలుతలు, ఈ సంబంధించినటువంటి అంశాలు 52 సంబంధించినటువంటి అంశాలను ఏర్పాటు చేయడం ఇటు కేంద్రం చేయొచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. ఈ 2 రకమైనటువంటి అంశాలు ఏర్పాటు చేసి దాదాపు ఈ ఉమ్మడి జాబితా అంశాలను శాసనాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుంది భారతదేశంలో. ఇలా మనకున్నటువంటి ఉమ్మడి జాబితాతో పాటు అవశిష్ట అధికారాలు, అంటే తాత్కాలికంగా ఒక దేశంతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలన్నా, అదేవిధంగా అంతర్కల్లోలమైనటువంటి పరిస్థితులను నివారణ చేయాలన్నా, ఈ మనకు అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, అదేవిధంగా మన యొక్క 123 అధికరణ ప్రకారం ఆర్డినెన్స్ను జారీ చేయాలన్నా కేంద్రంలో, దాదాపు ఈ విధంగా 213 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేయాలన్నా గవర్నరు, ఇలా జారీ చేయాలంటే దాదాపు అవశిష్ట అధికారాలు ఉంటాయి. ఈ అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికే మాత్రమే చెందడం జరుగుతుంది. ఈ విధంగా మనకున్నటువంటి 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలన్నీ మన భారతదేశంలో ఈ రకంగా 7వ షెడ్యూల్లో వివిధ రాష్ట్రాలకు, వివిధ కేంద్ర ప్రాంతాలకు, అదేవిధంగా కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలు ఎవరికి వారే రూపొందించి దాదాపు శాసనసభ సమావేశాలు వాటికి అనుగుణంగా పరిపాలన వ్యవస్థను రూపొందించే విధంగా ఈ అధికార జాబితాలను రూపొందించడం జరుగుతుంది 7వ షెడ్యూల్ ప్రకారం. తర్వాత 8వ షెడ్యూల్లో దాదాపు అధికార భాషలు. ఈ అధికార భాషలు మన భారతదేశంలో దాదాపు 1652 భాషలు ఉన్నాయి. మాట్లాడేటువంటి భాషలు ప్రపంచంలో 7000కు పైగా భాషలు ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి 1652 భాషలు, దాదాపు గుర్తింపు లిపి ఉన్నటువంటి భాషలను, గుర్తింపు పొందినటువంటి భాషలు భారత రాజ్యాంగంలో దాదాపు 22 భాషలు ఉన్నాయి. ఆ 22 భాషలో భారత రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు 14 భాషలు ఉండే, తర్వాత దాదాపు 8 భాషలు రాజ్యాంగంలో గుర్తు పొందడం జరిగింది. అందులో కాశ్మీరు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, అదేవిధంగా మరాఠీ, తర్వాత కొంకణి, తర్వాత ఉన్నటువంటి గుజరాతీ, హిందీ, అదేవిధంగా ఉర్దూ, సంస్కృతం, ఈ భాషలు మనకు అధికారంలో ఉన్నటువంటి భాషలు ఉండే. తర్వాత 22 భాషలు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో గుర్తింపు పొందినటువంటి భాషలు. ఈ అధికార భాషలను రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా 344 అధికరణ ప్రకారం, అదేవిధంగా 351 అధికరణ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి భాషలను గుర్తించడం, అదేవిధంగా దాన్ని అధ్యయనం చేయడం, ఇవన్నీ మన పార్లమెంటు ఆధీనంలో
భాషా సంఘం కమిటీ యొక్క సూచన ప్రకారం, కేంద్ర భాషా సంఘం కమిటీ యొక్క సూచన ప్రకారం ఆ భాషలను గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా 1967 సంవత్సరంలో 21వ రాజ్యాంగ సవరణలో 15వ భాషగా సింధీని జతపరచడం జరిగింది. అదేవిధంగా 1992 సంవత్సరంలో 71వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొంకణి, మణిపూరి, నేపాలి ఈ భాషలను దాదాపు 16, 17, 18 భాషలుగా కొంకణి, మణిపూరి, నేపాలి భాషను 16, 17, 18 భాషలుగా గుర్తించడం జరిగింది 1992 సంవత్సరంలో. అదేవిధంగా 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకు సంతాలి, బోడో, డోగ్రి, మైథిలి ఈ విధంగా ఉన్నటువంటి మనకు బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ భాషలను దాదాపు 19, 20, 21, 22 బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ భాషలను 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భాషలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగంలో గుర్తింపు పొందినటువంటి భాషలు ప్రస్తుతం 22 భాషలు మన భారత రాజ్యాంగంలో దాదాపు 1652 భాషలు. ఇలా రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఆ భాషలకు గుర్తింపునివ్వడం, అదేవిధంగా ప్రతి భాషకు ప్రతి మాట్లాడేటువంటి భాషకు దాదాపు ఎవరు కించపరచకుండా చూడడం, హీనంగా చూడకుండా ఉండడం, అదేవిధంగా భాషపరంగా, మతపరంగా, వర్గపరంగా, వర్ణపరంగా ఎవరిని దాదాపు హక్కులను కాల రాచకుండా ఉండేందుకు మనక రాజ్యాంగ లో ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా మనకున్నటువంటి 9వ షెడ్యూలు, ఈ 9వ షెడ్యూల్లో 1951వ సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా దాదాపు భూ సంస్కరణ రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే భూ సంస్కరణలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎన్ని ఎకరాలు ఒక భూ యజమానికి ఉండాలి, దాని యొక్క నిబంధనలు ఏంటి, ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా అనుసరించాలి, దాదాపు రజాకార్ల కాలంలో, అదేవిధంగా జమీందారీ వ్యవస్థ కాలంలో కొంతమంది వందల వేల ఎకరాలు ఉండేటటువంటి ఆ వందల వేల ఎకరాలు ఉన్నటువంటి ఆ భూ యజమానులను ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది, ఏ విధంగా ఆ భూమి ఆర్జించింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి వాటికి అనుగుణంగా దాదాపు సంస్కరణలు తీసుకొచ్చి నూతనమైనటువంటి భూమి పూర్తిగా పట్టాన్ని తయారు చేసే విధంగా ఆ భూ పట్టా వ్యవస్థ విధానాన్ని, దాని ద్వారా రెవెన్యూ వసూలు చేసేటువంటి వ్యవస్థ విధానాన్ని 31B ఆర్టికల్ ప్రకారం భూ సంస్కరణ చట్టాన్ని 1951వ సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మనకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 10వ షెడ్యూల్, ఈ 10వ షెడ్యూల్ను పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అని పేర్కొనడం జరుగుతుంది. ఇది 102వ నిబంధన, 191వ నిబంధన ప్రకారం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకురావడం జరిగింది. 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఉన్నటువంటి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. దీని ద్వారా కొంతమంది సభ్యులు ఒక పార్టీలో గెలుపొంది మరొక పార్టీలో కనుక ఆ పార్టీలో జాయిన్ అయితే అతని యొక్క సభ్యత్వం, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం రద్దవుతుంది అనేటువంటి అంశంతో ఈ విధంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీప్ అంటే పార్టీ విడుదల చేసేటువంటి నియమ నిబంధనల యొక్క విధానాన్ని వీప్ అని పేర్కొంటారు. ఈ వీప్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిని ఆ పార్టీ నుంచి తొలగించేటటువంటి అధికారము ఆ రాజకీయ పార్టీకి కలదు. ఈ విధంగా మన భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ విధానంలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ విధానం ఉంది. అదేవిధంగా బహుళ పార్టీ వ్యవస్థ విధానం మన భారతదేశంలో ఉంది. అందులో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనేవి ఉన్నాయి. జాతీయ పార్టీలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, అదేవిధంగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఐఎం, తర్వాత ఎన్సిపి, ఈ విధంగా మనకు జనతాదళ్, ఈ పార్టీలు జాతీయ పార్టీగా గుర్తింపు పొందడం జరిగింది. ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు పొందైతే ఆ పార్టీని జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర పార్టీలు అనేకమైనటువంటి రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. మనకు టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ, తర్వాత బీఎస్పీ, ఏడీపీ, డిఎంకే, ఏడీఎంకే, తర్వాత ఇలా మనకున్నటువంటి ఆర్జేడీ, ఈ రకమైనటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలైనా సరే జాతీయ పార్టీల నుంచి ఏ పార్టీ నుంచి అభ్యర్థి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గెలుపొందితే ఆ పార్టీ తరపు నుంచి కాకుండా మరొక పార్టీ తరపులో సభ్యత్వం కనుక తీసుకుంటే అతని యొక్క ఎమ్మెల్యే, అదేవిధంగా తన యొక్క నియోజకవర్గ యొక్క ఎమ్మెల్యే పదవి కాలం, ఎంపీ పదవి కాలం రద్దు చేయడానికి
అధికారం ఆ పార్టీ అధ్యక్షునికి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మనకు 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా 2019 సంవత్సరంలో కూడా మా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. ఇలా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 11వ షెడ్యూలు పంచాయతీరాజ్ వ్యవస్థను స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేటువంటి విధానాన్ని 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం. దీన్ని అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు అదేవిధంగా ఈ షెడ్యూళ్లను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇలా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 23వ తేదీన 24వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇలా ఈ పార్టీ మనకు ఉన్నటువంటి పంచాయతీరాజ్ దినోత్సవ వ్యవస్థను 243 మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ భాగంలో 11వ షెడ్యూల్లో 243 ఏ నుంచి జీ వరకు దాదాపు ఏ నుంచి 243 ఏ నుంచి దాదాపు ఓ వరకు మనకు ఉన్నటువంటి ఈ అంశాలన్నీ పొందుపరచడం జరిగింది. అంటే ఆ ఏ నుంచి ఓ వరకు దాదాపు రాష్ట్రంలో ఏ జనాభా 500 జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం, గ్రామ పంచాయతీ 29 అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఎన్నికలు, రిజర్వేషన్ సౌకర్యాలు, సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా సమావేశాలు తీర్మానం చేయడం, అదేవిధంగా ఆ ఎన్నికలు జరిపించడం, ఎన్నికల విధి విధానాలు ఏంటి, ఎవరిని తొలగించాలి, అర్హతలు ఏంటి, ఈ అన్ని రకమైనటువంటి అంశాలు 243 ఆర్టికల్ 73 రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేటటువంటి విధానాన్ని మన భారతదేశంలో 1992 సంవత్సరం నుంచి తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు 29 అధికారాలు దాదాపు స్వతంత్రంగా తమకు తామే నిర్వహించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో రోడ్డు వ్యవస్థ, అదేవిధంగా వీధి దీపాలు, తర్వాత మనకు ఉన్నటువంటి వైకుంఠ తామాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పించడం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం, చిన్ననీటి పారుదల పరిశ్రమలను ఏర్పాటు చేయడం, కుటీర పరిశ్రమలు ప్రోత్సహించడం, పాఠశాలను ప్రోత్సహించడం, ఈ రకంగా 29 రకమైనటువంటి అంశాలు, జనన మరణాలను ధృవీకరణ చేయడం, ఈ అన్ని రకమైనటువంటి అంశాలు దాదాపు మనకు 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే విధంగా మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మరొక షెడ్యూలు 12వ షెడ్యూలు. ఈ 12వ షెడ్యూలు 9వ భాగంలో ఉన్నటువంటి 9వ భాగంలో మనకు 9A భాగంలో నగర పంచాయతీలకు అదేవిధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి మెట్రోపాలిటన్ సిటీ నగరాలకు, అదేవిధంగా మనకు మున్సిపాలిటీ కార్పొరేషన్కు, మున్సిపాలిటీలకు దాదాపు వీటన్నిటికీ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే విధంగా 74వ రాజ్యాంగ సవరణ 1992వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రకారం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే విధంగా 18 అంశాలు మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మనకున్నటువంటి 243 ఓ నుంచి జీ వరకు ఈ అంశాలన్నీ పొందుపరచడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. ఇలా పొందుపరిచినటువంటి ఈ అన్ని అంశాలు భారతదేశ వ్యవస్థలో దాదాపు మున్సిపాలిటీలకు, అదేవిధంగా వాటికి కేటాయించినటువంటి మున్సిపాలిటీ 18 అధికారుల ప్రకారంలో స్వతంత్రంగా కల్పించడం జరిగింది. ఇది 9A భాగంలో పొందుపరిచినటువంటి పట్టణ పురపాలక సంఘం, నగరపాలక సంస్థ, మెట్రోపాలిటన్ సిటీ నగరాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేటువంటి అంశాన్ని ఏప్రిల్ 20, 1990 నాడు దీని ఆమోదం పొందడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం అమలులోకి జూన్ 1, 1993 నుంచి అమలులోకి రావడం జరిగింది. దీని ప్రకారం మనకు 243 పి నుంచి జీ వరకు దాదాపు ఈ అంశాలు పొందడం. పిలో దాదాపు ఆ పదానికి ఉన్నటువంటి అంశం ఏంటి, నిర్వచనం, విధి విధానాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి, వాటి గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా 243 క్యూ ప్రకరణ ప్రకారం నగర పంచాయతీ, అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిల్కు, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క విస్తరణ విధి విధానాలు, ఎంత కేటాయించాలి, ఎంత విస్తరించాలి అనేటువంటి అంశం గవర్నర్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో విభజన చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ నిర్మాణం గురించి 243 ఆర్
లో వివరించడం జరుగుతుంది. అందులో మున్సిపాలిటీ యొక్క ప్రతినిధుల ఎంపిక, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం, ప్రజలకు ఓటు హక్కు కల్పించడం, ఈ రకంగా 243(r), అదేవిధంగా ఎస్ ప్రకారం దాదాపు అందులో వార్డు లెక్క కమిటీలు ఏర్పాటు చేయడం, వార్డు లెక్క విభజన చేయడం, తర్వాత 243(t) ప్రకారం వివిధ తెగలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా 243(t) షెడ్యూల్లో పొందుపడ్డాయి. ఈ విధంగా 243(e) ప్రకారం పదవీ కాలం, అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్కు, మున్సిపాలిటీలకు 5 సంవత్సరాల యొక్క పదవీ కాలం, దానికి ముందే దాదాపు వారి పదవిలో తొలగించే నూతన యొక్క అధికారిని నియమించడం, ఇవన్నీ 243(e)లో పొందుపరచడం జరిగింది. వీలో అర్హతలు 243(v)లో అర్హతలు, అనర్హతల గురించి మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ యొక్క అధికారాలు 243(w)లో దాదాపు 18 రకమైనటువంటి అంశాలు మన యొక్క షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఈ 18 రకమైనటువంటి అంశాలు ముఖ్యంగా నగర ప్రణాళిక, పట్టణ ప్రణాళిక, భూమి చట్టబద్ధత చేయడం, భవనాల నిర్మాణంపై నియంత్రణ, ఆర్థిక సాంఘిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం, రహదారులు, వంతెనల నిర్మాణం, అదేవిధంగా పరిశ్రమలు, గృహ నిర్మాణ వసతులు, అగ్నిమాపక వ్యవస్థ, ప్రజలకు ఆరోగ్య ప్రాథమిక మురుగునీటి పారుదల ఏర్పాటు, పట్టణ అడవులు, పర్యావరణాన్ని పరిరక్షించడం, బలైన వర్గాల యొక్క వికలాంగులు, మానసిక వికలాంగులకు రక్షణ కల్పించడం, మురుగుదొడ్లు, మురుగు కాలువలు నిర్మించడం, నగర దారిద్ర్యం నిర్మూలించడం, అదేవిధంగా విద్యా సాంస్కృతిక అభివృద్ధి పరచడం, పార్కులు, తోటలు, ఆట స్థలాలు ఏర్పాటు చేయడం, శ్మశాన వాటికలను ఏర్పాటు చేయడం, తర్వాత పశు సంరక్షణ, జంతువుల సంరక్షణ, జనన మరణాల నమోదు, వీధి దీపాలు, బస్టాండ్లు, పార్కులు, ప్రజా ప్రయోజన ప్రాంతాల సౌకర్యాలను కల్పించడం, మాంసం దుకాణాలు, ఇవన్నీ దాదాపు మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఈ రకమైనటువంటి అంశాలను ఏర్పాటు చేయాలని మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మనకున్నటువంటి ఈ 12 షెడ్యూల్లో దాదాపు క్షేత్రస్థాయిలో పరిపాలన వ్యవస్థను రూపొందించి వాటికి అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసే విధంగా భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం కోసం ఇలా ఆ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మన భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 12 షెడ్యూల్లో వివిధ అంశాలు, వివిధ భాగాలు, వివిధ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాటి గురించి వివరించడం జరుగుతుంది, వాటి గురించి మన భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ గురించి పొందుపరచడం జరిగిందన్నమాట. దీనికి అనుగుణంగా పరిపాలన వ్యవస్థను నిర్వహించి వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసం కృషి చేసేటువంటి అంశాలు ముఖ్యంగా మన భారత షెడ్యూల్లో పొందుపరిచినటువంటి అంశాలు.